లాగల మంద రాత మాటలు లాగల మంద కోరు గోడల కోలాగల మంద ఇష్ట సంపది అష్టభాగ్యం ఎల్లవాడయ్యా ఓ పెద్దరారో గుణవంతులైన పెద్దలు ఏమన్నాడు క్షేత్రమునికి విత్తనం పెట్టాలి ఆత్మకి ధాన్యం ఇయ్యాలి గోత్రం తెలుసుకొని పిల్లలు తెచ్చుకోవాలన్నారు ఓ పెద్దరారో రాజ్యాన్ని పరిపాలన చేసిండ్రు వాళ్ళు చనిపోయినాడు వాళ్ళు ఎంబడే వదలైందా మనిషి భూమి మీదకి వచ్చినప్పుడు నిండు నూరేళ్ళ ఆయుష్ ఉంటే ఉంటది మంత్రాన పోతుంది నూరేళ్ళ ఆయుష్ 1000 ఏళ్ళకి సంపాదించాలే నా తల్లుడారా నందే 10 ఏళ్ళు బతుకుడు కాదు నందే 4 ఏళ్ళు బతకాలే అన్నాడు దాని చెడు పదార్థం అన్నాడు ధర్మం చెడు పదార్థం అన్నాడు తల్లి గర్భం నుంచి రాంగ ధర్మం లేడు ఎవడు వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినాడు ఎంటరాదు లక్షల శ్రీమంతం ఉన్నది మెరుగు బంగారం ఎవడిన ఓడయ్యా అన్నాడా అడిగిన వారికి లేదనుకుంటే అచ్చగళ్ళకు బిచ్చగళ్ళకు జోగి సన్యాసులకు దాన ధర్మం చేస్తుంటే అచ్చగాళ్ళు వస్తున్నారు బిచ్చగాళ్ళు వస్తున్నారు జోగి సన్యాసులు అసలు రాజు పెట్టిన దానం చేసుకోవాలి భూపల్ల చక్రవర్తికి జై భవ విజయ్ భవ అనుకుంటే వెళ్ళిపోతున్నారయ్యా ఓ పెద్దగారు మరి అప్పటికిప్పటికైనా రాజ్యం వెళ్ళే రాజు రాత చక్కగా ఉండదన్నమాట మరి నాయన బ్రహ్మ లిఖితం గొప్పది కావాలి తల్లి సడివాల రుణం గొప్పది కావాలి అటువంటి రాజు రాజ్య పరిపాలన చేస్తుంటే లేకుండా 9 వర్షాలు పడుతున్నాయి ధర్మదేవత పక్కన తెలియపాలి వాళ్ళు నడుతున్నది రాజ్యం లోపల ఆకలి అన్నోడు లేడు లోపల అన్నోడు లేడు నందర సుందరమైన ఉద్యానవనాతోటి సుభిక్షమైన రాజ్యం ఉంటున్నది ఓ ఎవరారా సుభిక్షమైన రాజ్యం ఉంటున్నది రాజ్యం లోపల ఆకలన్నోడు లేడు దూపలన్నోడు లేడు మరి రాజు సంగతి రాజ్యం మీద ఉండదు కానీ అది రాజు ఒక్క భార్య ఇప్పటికైనా ఎవరు చేసేదాను వారు చనిపోయినాడు వాళ్ళు ఎంబడి పోతుందట నా భర్త దానం చేస్తున్నాడే ధర్మం చేస్తున్నాడే అతను చనిపోయినాడు పుణ్య లోకాలకు వెళ్ళిపోతాడు నేను చనిపోయినాడు నా ఎంబడేమొస్తుందా అని భర్త ఒక చేత దానం చేస్తుంటే 2 చేతుల దానాలు మొదలుపెట్టింది శ్యామలాదేవి తోటలు కట్టిస్తున్నది మంచిగా బాయిలు తోడుతున్నది అడగడి సత్రాలు కట్టిస్తున్నది పాలు తాగే పసివిళ్ళ గన్ను ఉంటే పాడి బర్రెను దానం చేస్తున్నది ఇతరాలు పుణ్యాత్లే ఉన్నారు పరమాత్మంతరి వారికి చేతి మొక్కిన వాడు వచ్చే లోపల ఎవడు లేడు నా తల్లారా ఆడవారికి పూర్వ జన్మ సుకృత ఫలాన పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిల్లలాట ఆడవారు ఈ జన్మ లోపల చేసుకున్న దానం ఈ జన్మ పక్కలకు రాదు ఒగో తల్లి ఉంటది నా కడుపు లోపల కొడుకులు ఉంటారు బిడ్డలు ఉంటారు నేను అమ్మను కావాలి
వారానికి 4 దేవుళ్ళకు ఉపవాసం ఉంటారు. ఆ తల్లి గర్భవాసం వల్ల కొడుకులు బిడ్డలు ఉంటారా? ఇక ఒక్కో తల్లి ఉంటది, ఇంగ్లీష్ అంతా కాకిని కొట్టది, పిల్లికి భిక్షం పెట్టది. చుట్టాలు రాని భయం, అత్తగారు చుట్టాలు వచ్చిందంటే వాళ్ళు అక్కడ వాళ్ళు పోయేదాకా జ్వరం వచ్చిందంటే ఇంట కప్పుకొని పంటది. పెరిగి లగ్గముడు ఆలస్యం లేదు, పుట్ట ఉడుతూనే ఉంటారు. పుట్టిన వారానికి 4 ఒక్క పొద్దులు, ఎనికేమీ లేదు, లచ్చక్క ముంగటేమి లేదు అంటారట. కానీ ఆడవారికి పూర్వ జన్మ సుకూర్త బలాన పుణ్యం కొద్ది పురుషులు, దాని కొద్ది పిల్లల అదృష్టం కొద్ది అన్నదమ్ములు అన్నారు. ఆ తల్లి నాయన ఏ జన్మ లోపల ఏ పాపం చేసిందో తెలియలేదు. గర్భాన పుట్టిన కొడుకులు బిడ్డలు లేరు తల్లికి. అద్దట్లో పోయొచ్చి అమ్మ అని పిలిచే ఆడవిల్ల లేకపోయే, బాబా అని పిలిచే కొడుకు నాకు లేకపోయే. ఏ ఆడతల్లి గాని ఏమంటూ కోరుకుంటుంది శ్రీరాముని అటువంటి వాళ్ళు పెట్టుకుని అన్న రిసౌండ్ బాగా బంగులే కదా, కొంచెం మెల్లగా మాట్లాడుకున్నా అన్నదా నేను కూడా గానాడు కన్న తల్లి శ్యామలదేవి గాదే అమ్మా. భూమికి పచ్చని పడి అందమంటారు, ఆకాశానికి మేఘం అందమంటారు, ఇంటి ముంగడ పందిరి అందమంటారు, ఇల్లు అరుపు కొడుకుల బిడ్డలు అందమంటారు. పూత కాతలేని వృక్షమేలా సిన్ని బిడ్డలు కాల్సిన సక్కదనమేలమ్మ అని పిలిపించుకొని ఆడజను నాకెందుకయ్యా. ఏ మనిషి గాని వయసు ఉన్నప్పుడు ఏమనుకుంటాడు, ఒంట్ల బలమున ఇంత రూపాలు యమంతోడి ఎందు అనుకుంటారు. కుక్కి మంచాల పడ్డనాడు, మొక్కలు ముంగడికైనాడు, మోచేతుల దిక్కకైనాడు, తొల్లుకుంటూ పోయి అవతలి పోయి అడ్డం పడుతూ చూశారు. ఏమంటారయ్యా, అయ్యో పెద్ద మనిషికి అడ్డం పడ్డాడు అంటారు. కానీ లేపెట్టి మంచాల కూర్చుండబెట్టి కుక్కడు అన్నం పెట్టేటోళ్ళు ఎవరు కావాలి, కానాడే కావాలి, కొడుకులు కావాలి, కానాడే కావాలి, కడుపులో పుట్టిన బిడ్డలు కావాలి. ఈ రాజ్యం ఎవరి పాలు, ఈ దేశం ఎవరి పాలు, ఎండి బంగారం వెయిట్ శ్రీమంతం ఎవరి పాలు, ముందువారి సంపదంతో కూడా పునాది పాల అంటారు. దాసుకున్న సముద్రనమ్మ పాలంటారు. నాయన ఆడ జన్మ ఎత్తి అవతారం ఎత్తి అమ్మను గాని జన్మ నాకెందుకయ్యా. నా భర్త ఖచ్చితంగా ఇంటికి వచ్చినాక నాదా ఒక్కొక్క దేవులకు 101 పూజలు చేసి కొడుకుల మనం తెచ్చుకుందాం, బిడ్డల సంతాన బలం తెచ్చుకుందాం అయ్యా. మొక్కంగా దేవుడు ఆట, పాడంగా పాటనాట. మరి ఎలనాడు మాత్రమైన ఏ గుడి లోపల ఏ దేవుడు ఉన్నాడో చేస్తామని ఒక్క మాట నా భర్తను ఓడి చెప్పి నా భర్తను ఓడిపించి పంపించిన నాడు మాత్రమే ఈ భూమి మీద ఎన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, అన్ని పుణ్యక్షేత్రాలు నరసింహని మాట పెట్టుకున్నది కన్న తల్లి శ్యామలదేవి. అంతఃపురంలో కన్న తల్లి ఉన్నది గాని రాజ్యాన్ని రాజు జాగంట ఒట్టిని కచ్చిండు, బంధు పెట్టిండు, మంత్రుల చేతిలో రాజ్యం పెట్టిండు. కొడుకులారా రాజ్యం పైలం దేశం పైలం చేసే దానం బంధు పెట్టకుర్రి, ధర్మం బంధు పెట్టకుర్రి. పురుషి దొరికిందని కుశాల పడకుండి, పదవి దొరికిందని పక్క నవ్వకుండి. కొడుకులారా ఎదిగిన కొద్ది వరకు ఉండాలి, ఓపికను వరకు వరంగల్ల పట్టం ఓపిక లేనడు ఓసగయ్యల పాలన్నడే. మంత్రుల చేతిలో రాజ్యం పెట్టిండు, కాలు నరకతోటి పోతే కదర్ తక్కువ అన్నాడు. శోభలకెండు మంచి కలి హరిపురం తీసుకోవాలి. ఇక్కడ కడిగిన పిడి గజలక్ష్మి మొక్కలు కడిగి 300 గుర్రం ఎత్తి జ్యోతి మహనిక ముట్టించుకోని భార్య ఉన్న భవనాల వేడికి బయలుపోతున్నాడు. ఎట్లా పోతున్నాడు ఓరి ఎల్ల నెరవడి
ఏమంటారు మన దెబ్బ దెబ్బ గిట్టింట్లోకి పోయిందనుకో ఎంతైనా కానీ అన్న మన మొగోళ్ళ బతుకులు ఆడోళ్ళ కింద పచ్చి పులుసు కంటినం కాదా కొరకు ఆడోళ్ళ మీద మొగోళ్ళకు ఉండాలి మొగోళ్ళ మీద ఆడోళ్ళకు ఉండాలి అరే పెళ్ళ మీద మొగడికి ప్రేమ ఉండాలి మొగడి మీద పెళ్ళానికి ప్రేమ ఉండాలి ఏ ముగోని కానీ మనసులు ఉంటది నిండు రూపాయి ప్రేమ ఇప్పటి పోరాగాలు దాన్ని ఏమంటారు 100% లవ్ అంటారు వెనకట్నే ఉంటుంది నిండు రూపాయి ప్రేమ ఆ నిండు రూపాయి ప్రేమ వెనకటి మొగోళ్ళు పెద్ద మనుషులు ఎట్లా వంచారు అయ్యా చారణ ప్రేమ తీసుకుపోతారు అని నేను వంచారు కుసునక్కడ ముసలి మూత్రాలు పొరగల చేతులు మూతులు మాసేవాళ్ళు ముక్కులు మాసేవాళ్ళు మూడాల పుల్లలు కడిగేవాళ్ళు గంటిలు కళ్ళద్దర కాల కడలు ముసల్మా సముద్రులు పొద్దుందాకా ఆ చిన్నపిల్లగాలను ఎత్తుకొని నశండ పిల్ల మీటింగ్ పెట్టి ఏమంటారు ఇక నా కొడుకు మంచివాడే కానీ నా కోడలు వచ్చి నుంచి నా కొడుకు మాట్లాడుతున్నాడు నా కొడుకు పునః మార్చింది నాతోటి మాట్లాడుతాడని చెప్పి ఆ నిండు రూపాయి ప్రేమ చారణ ప్రేమ తీసుకపోయి తల్లిదండ్రులు నేను మంచి కొడుకులేదు అన్నదమ్ములు నేను మంచి తోడబుట్టిన తోడాయ అచ్చోయ ఆడిబిడ్డల మీద ఉంచారు మరి మిగిలిన చారణ ప్రేమ కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా చేసుకున్న పిల్లల మీద చూపించడం లేకపోతే దాచుకున్నారు బిడ్డ చారణ ప్రేమకి ఎట్లా మెచ్చారంటే కొడుక ఇక ఎనకటి కాలం లోపల మగ పిల్లగానికి లగ్గం కావాలంటే పెళ్లి పిల్ల దొరకలేదు ఎందుకంటే నాటి కాలం లోపల వాహనాలు లేవు బండ్లు లేవు బైకులు లేవు కాలి నడక నడుచుకుంటూ లేరు కాబట్టి సమాచారం లేదు కాబట్టి బిడ్డ ఇక కాలి నడక నడవంగా చెప్పుల జోలు అరగంగా 30 ఏళ్ళ మగోనికి 3 ఏళ్ళ అడవిలో దొరికింది చిల్ల ముఖం పిల్లగాడు ఎక్కడ చూసిండు పోలు పీటల మీద చూసిండు పిల్లగాడి ముఖం పిల్ల ఎక్కడ చూసింది పోలు పీటల మీద చూసింది అబ్బా ఎక్కడ చూసిర్రా పోలు పీటల మీద చూసి రాముడు గారు చూసుకున్నారా ఎందుకంటే వాళ్ళు అబ్బాయి చూసి చేసుకున్నారు మరి నాయన వెనకటి కాలం లోపల కట్ట నడిచిందయ్యా ఇక పోలు పీటల మీద పోరని ముఖం పిల్ల చూసింది పిల్ల ముఖం పిల్లగాడు చూసిండు కొద్దిగా ముఖం ఇట్లా పోరని ముఖం ఇట్లా సైలెంట్ అనుకో పోరి పోలకే లేచాడ దెక్కపోద్దా అని సైలెంట్ ముఖానికి సందడి భాషింగాలు కట్టారు అబ్బా వెనకటి భాషింగాలు పోల కూర్చున్న మొగడి ముఖం కూడా కనిపించిందా వెనకటి ఆడోళ్ళు ఒకరిద్దరు పోరగాలు పుట్టినాక అత్తమామ కూడా మొగతోటి మాట్లాడిరా శశి రామరామ నేను నా మొగతోటి మాట్లాడితే మా అత్త ఏమనుకుంటుందో మా మామ ఏమనుకుంటాడో వాడు గుడ్డేరు అని భయపడుకుంటూ మాట్లాడిర్రాట వెనకటి కాలం గట్ట నడిచిందయ్యో ఈనాటి నా తోటి ఒకరు లెక్కమైనాక తెల్లారి నిండు రూపాయి ప్రేమ తీసుకుపోయి నా చేసుకున్న భార్యనే కాదా నా గుండెకాయ నా బెండకాయ నా దొండకాయ అంటే ఉల్లకాయ నిండు రూపాయి ప్రేమ తీసుకుపోయి బెల్లం మీద వలకబోతుండే భార్యల కింద భర్తలు పని మనసులు అవుతున్నారు ఈనాటి యువకులు భార్య మీద ప్రేమ ఉంటే సీరలు ఎవరు నగలు ఎవరు సొమ్ములు ఎవరు కానీ ఆడోళ్ళ కలిసిద్దరయ్యో దుట్టిన ముసలి నాట్యం చేసేది కాక ఇందులో 10 మంది పెద్ద మనుషులు చూడంగా ముగ్గురిని పేరు పెట్టి పెడుతున్నారు ఈనాటి ఆడోళ్ళు చేతుని వల్లి పట్టుకొని నా పాదములు గడిగింది తోడి పైన చల్లుకున్నది నిన్ను మొన్నట ప్రేమ నా భార్యకు నా మీద ఉన్న తాగేనా నా భార్యకు